హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ కుందన లాగ్స్. ఈరోజు నేను ఫ్రెషప్ అయిపోయి మీ ముందుకు వచ్చేసాను. ఇంకా నా లాగ్ కంటిన్యూ అయితే ఈరోజు పిల్లలేమో క్యారెట్ జీడిపప్పు ఫ్రై చేయమన్నారు. మా ఇంట్లో మా వారికి నాకు చిక్కుడుకాయ కోడిగుడ్లు వండుకుంటాం. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ తోటి శాండ్విచ్ చేసుకుంటాము. వాళ్ళేమో బ్రెడ్ని శాండ్విచ్ సాస్ వేసి పెట్టమంటున్నారు. ఓకేనా అండి. అందరూ నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నా వీడియోని ప్రతి ఒక్కరు చూసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. నన్ను ఇలాగే ఆదరించండి. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేయండి. ఓకేనా అండి. ఇప్పుడైతే ఇంక ఎండ అయితే ఏం రాలేదండి బాబు. మబ్బుగా ఉంది. నిన్న నుంచి కూడా అలాగే ఉంది. ఇంకా మండే వస్తుంది. ఇంక నుంచి రోజు స్టార్ట్ అవుతుంది స్కూల్కి పంపించడం గట్టని. ఓకేనా అండి. పాలైతే కాచేసాను, కాగుతున్నాయి. ఇంకా కావాలి. పాపకైతే వేడి నీళ్ళేమో గ్యాస్ మీద పెట్టేసాను, కాగిపోయినాయి అక్కడికి. ఇప్పుడేమో బియ్యం కడిగేసుకుని కుక్కర్లో పెట్టుకున్నాను బియ్యం. ఓకేనా అండి. రాత్రి కూరగాయలు తీసుకొచ్చాను కదా, ఇవన్నీ కూరగాయలు. క్యారెట్లు తీసుకొచ్చినాను, క్యారెట్లు ఫ్రై చేస్తాను. క్యారెట్లు అండి చేసుకున్నాను. కూరాలి. కుక్కర్ ఏమో విజిలేసేస్తుంది. అన్నం అయితే రెడీ అయిపోయింది. ఫ్రై చేస్తాను దీంతో క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా వస్తుంది కూర. చల్లే పెనం పెట్టినానండి. పెనంలో ఆయిల్ వేసుకుంటున్నాను, సరిపడంత ఆయిల్. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. క్యారెట్ తురిమేసాను. కొన్ని జీడిపప్పులు వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసేయడమే. జస్ట్ ఫ్రై చేస్తున్నాను. జీడిపప్పులు ఫ్రై అయిపోయినాయండి. క్యారెట్ వేసుకుంటున్నాను. దాని కొంచెం ఉప్పు పసుపు, కొద్దిగా ఉప్పు పసుపు అండి, అంతే. ఉప్పులు పెట్టండి అంతే. కొద్దిగా అలా ఫ్రై చేసుకోవడం. తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇంకా అలా కలిపేస్తే సింపుల్ గా అయిపోతుంది. పిల్లలు కారం తిన్నగా మా పిల్లలకి ఇలా ఏదో ఒకటి ఇలా చేసి పెడతాను అంతే. మళ్ళీ మనందా శాండ్విచ్ పెడుతున్నానండి. బ్రెడ్ మామూలు పచ్చిదే, కొంచెం జామ్ వేసేసి కలిపేయడం అంటే. స్నాక్స్ ఇదే పెట్టినా రెండా పెట్టేసి బటర్ వేసి కాల్చుకుంటే బాగుంటాయి కదా. బటర్ వేసి కాల్చుకుంటే బాగుంటుంది, కానీ నేను పచ్చిదే తింటాను అంటున్నారు. ఇలా సాస్ వేసేసి కలిపేయడం. ఇలా పెట్టేసుకొని మడత వేసేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నాను.
ఇది మా పెద్ద పాపకి బాక్సులు వాటర్ బాటిల్, మా చిన్న పాపది ఇది. మా చిన్న పాప తర్వాత పెడతాను. ఇంకా రెడీ అవ్వలే, కూర్చొని చూడండి. రెడీ చేయలేదు ఇంకా నేను. తింటున్నావా? చూపి. వాష్ చేసేసాను. వాష్ చేసేసినాయి అండి బ్యాగులు. స్పూన్ పెడతాను. కదా బయటికి రాలేదు. జడేస్తానండి. టైం అయిపోయింది. ఈరోజు ఏంటి లేట్ అయిపోయింది. క్యారేజ్ పెట్టుకో. పాప ఏమో రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తుందండి. లేట్ అయిపోయింది ఈరోజు. బాయ్. చిన్నబాబు కూడా సేమ్ బ్రెడ్ జామ్ వేసేసి ఇలా మెల్ట్ చేసేసి ఇలా ప్రెస్ చేసేసి పెట్టేశాను. పాప కూడా బ్రెడ్ జామ్ తింటానంట స్కూల్లో. ఏదన్నా బాక్స్ కలిగేసి శుభ్రంగా. ఇదేమో క్యారెట్ రైస్, ఇదేమో బాక్స్ పెట్టేసాను. శుభ్రంగా వాష్ చేస్తాను చెప్పాను కదా, ఇప్పుడు వాష్ చేసేస్తాను నేను. పెట్టేస్తున్నాను ఇంట్లో. దగ్గర రావాలి మన. అప్పుడు కావాలి. అప్పుడు తీసుకొచ్చి పెడతా. ఫోన్ వేసానా? లేట్ అయిపోయింది. మా పైకెత్తు, పైకెత్తు. ఇంత ఏడిపించకూడదు. పైకెత్తు. జడైన చిక్కు తలంటే చిక్కే. ఫోన్ పెడుతున్నాను. సరే అండి, చిన్నపాప స్కూల్ పంపిస్తున్నాను. బాయ్. ఎక్కడ దొక్కండి బుజ్జి పిల్ల. సరేనండి. క్యారేజీ తెచ్చుకోండి. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఈ బటర్ ఉంది కదండి, బటరు బ్రెడ్ బటర్ ఉంది కదండి, బటర్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి మనం. బ్రెడ్ పైన అలా కొంచెం కొంచెం బ్రెడ్ పెట్టేసుకున్నాం కదా, దీన్ని పెట్టేసుకోవాలి.
మళ్ళీ ఇంకొకటి తీసుకొని గడ్డ పెట్టుకుని మెల్లగా తిప్పుకొని ఇలా పెట్టుకోండి. దీనికి స్ప్రెడ్ అయిపోతుంది అంతా, బటర్ బయటకు వచ్చేస్తుంది అనుకోండి. సరే కాలిపోయింది. ఓకే, శాండ్విచ్ రెడీ. బ్రేక్ఫాస్ట్ అండి శాండ్విచ్, పాలు రెండు తీసుకుంటాం ఈరోజు అయితే. బటరు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ ఉన్నాయి కానీ ఫ్లేవర్ చాలా బాగుందండి. బెల్లం పాలు, బెల్లం పాలు శాండ్విచ్. చిక్కుడుకాయలు ఒలుచుకున్నానండి, శుభ్రంగా పురుగులు లేకుండా చూసుకున్నాను, ఎందుకంటే ఉంటాయి కదా పురుగు ఉంటాయని. శుభ్రంగా ఇలా కడుక్కుని వేరే నీళ్ళు ఉంటాయి కదా, ఇంకో బౌల్లో వాటర్ వేసుకుని అందులో వేసుకోవాలి. గింజలు ఉన్నాయి, బాగున్నాయి ఫ్రెష్గా, కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వేసుకున్నాను కదండి, ఇంకో గ్యాస్ పైన మంట పెట్టుకుని స్టవ్ పైన చిక్కుడుకాయలు పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాలన్నా బాగా మరిగాక వాటర్ పారబోసేసుకుని దాన్ని ఫ్రై చేస్తాను, చూపిస్తాను చూడండి. తర్వాత గ్యాస్ స్టవ్ అంతా నీట్గా కడిగేస్తున్నాను, ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. ఇదండి చిక్కుడుకాయ ఫ్రై అని చెప్పాను కదండి, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకున్నాను, 3 ఎల్లిపాయ రేకలు వేసుకున్నాను, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు బాగా ఉడకబెట్టానని చెప్పాను కదండి, ఉడకబెట్టుకుని మళ్ళీ కడుక్కున్నాను, పసరంతా పోయింది, నీట్గా ఉండాలి. ఉప్పు ఏమి వేయాల్సిన అవసరం లేదు, మామూలుగా ఉడకపెట్టుకున్నాను. ముందుగా అయితే కొంచెం ఎల్లుల్లిపాయలు వేస్తాను, కొంచెం ఫ్రై అవ్వాలి కదా, ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. పొడిపోయినా ఎల్లుల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటారు, 1 గంట అయిపోతుంది. పొద్దునుంచి బట్టలు ఎండేసుకోవడం, ఇవి తుడుచుకోవడం, తడగొడ్లు పెట్టుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, గ్యాస్ స్టవ్లు కడుక్కోవడం, ఇదే పని. ఏం పని ఉందంటారు, ఏం పని ఉంది, ఇవన్నీ వేసేయడమే పని ఉందా. సరిపడదు పక్కన సరిగా ఉన్నారు కదండి, సరి ఫైనల్ గా ఫ్రై అయితే ఫ్రై అయిపోయింది. చిక్కుడుకాయలు వేసేస్తున్నాను, ఉడకబెట్టిన చిక్కుడుకాయలు. ఉడకబెట్టిన చిక్కుడుకాయలు వేసేస్తాను. గింజలు అవి బాగున్నాయి, గింజల వల్ల ఫ్రై వేయడానికి కూర వండుదాం ఫ్రై చేసి తీసుకున్నాం మేము అయితే కదా, పిల్లలు కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొంచెం పసుపు, సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. అసలు ఉప్పు వేయలేదు, ఉడకబెట్టినప్పుడు కూడా ఉప్పు వేయలేదు, అసలు ఉప్పు వేస్తాను. ఇది ఎంతసేపు కాదండి, ఒక 10 నిమిషాలు అయిపోద్ది, తర్వాత కారం వేసుకుని దించేసుకోవడమే దగ్గరికి అయ్యాక, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టేసాం కదా, ఫ్రై బాగుంటుంది.
విడివిడి అన్నంలో తింటే లాస్ట్కి చూపిస్తాను అండి. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. జస్ట్ కొంచెం కారం వేసుకుంటాం. పచ్చికారం కానీ చూసుకొని వేసుకోవాలి. కొంచెం కారం వేసేసుకొని ఒక నిమిషం అయిన తర్వాత అయిపోయినట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువైనా తక్కువైనా ఫ్రై అయిపోయినట్టే. మా పిల్లలకైతే కారం వేయను, మేము తింటాం కాబట్టి ఇంకా కారం వేసేస్తాను. ఉప్పు కూడా చెక్ చేస్తాను, అయిపోయింది. ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా తిప్పేస్తున్నా, ఫైనల్గా అయిపోయింది. ఫైనల్గా ఫ్రై అయితే వేసుకుంటున్నానండి. గింజలు ఉంటేనే ఈ ఫ్రైకి టేస్ట్. ఈ జీడిపప్పులు చాలా బాగుంది ఫ్రై. బాగుంది. టీ బ్రెడ్ తిన్నాను స్నాక్స్. కొంచెం బాగా చెప్పు. ఉన్న తిన్నా టీ తాగు. అలా టీ తాగారా? సరేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? నేను మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పండి.